నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సిరాజ్ కేరళ రాష్ట్రం ఒక కొత్త చరిత్రను క్రియేట్ చేస్తుంది భారత్లోనే పేదరికం లేని రాష్ట్రంగా కేరళను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ ప్రకటించారు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి అనౌన్స్ కూడా చేశారు ఇక ప్రజలందరికీ సమాన హక్కులు నివాసం విద్య వైద్యం అందుతున్నట్లుగా తెలిపారు కేరళ రాష్ట్రం అత్యంత దుర్భర స్థితి నుంచి బయటపడిందని చాలా స్పష్టం చేశారు ముఖ్యమంత్రి విజయన్ ఇది ఎలా సాధ్యమైందనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది కేరళ దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయన్ శనివారం ప్రకటించారు భారత్లోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు 2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్టును విజయన్ ప్రభుత్వం చేపట్టింది తొలిసారిగా ఆశా కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా చేయించారు దీంతో 64,006 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలుగా గుర్తించారు అనంతరం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఉచితంగా నగదు రహిత చికిత్సలు కూడా చేపట్టింది అలాగే పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలను కూడా కేటాయించింది కేరళ సర్కార్ అంతేకాకుండా వారందరికీ కూడా జీవనోపాధి కార్యక్రమాలను చేపట్టింది సామాజిక సంక్షేమానికి మద్దతుగా అనేక సహాయ సహకారాలు అందించింది ఈ కార్యక్రమాలన్నీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు దీంతో ఆరోగ్యం రవాణా ఆదాయం వంటి కార్యక్రమాలను బహుళ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లారు దీంతో అన్ని విషయాల్లో సత్ఫలితాలు వెలువడ్డాయి ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 80 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లను ఖర్చు చేసింది దీంతో గృహ నిర్మాణం ఆరోగ్య సంరక్షణ జీవనోపాధి ప్రజలకు సంపూర్ణంగా చేరువైంది దీంతో వారంతా పేదరికాన్ని నుంచి బయటపడ్డారు దీంతో పేదరహిత రాష్ట్రంగా కేరళ అవతరించింది 3,913 ఇళ్లు నిర్మించారు 1,338 కుటుంబాలకు భూమిని కూడా ఇచ్చారు 5,651 కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలను అందించారు ఇరవై 21,263 మందికి రేషన్ కార్డులు ముఖ్యమైనటువంటి పత్రాలను అందించారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు విజయన్ ప్రకటనను తోసిపుచ్చుతున్నాయి ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తే ప్రతిపక్ష నేత సతీశన్ అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన భారీ మోసమని విమర్శించారు ప్రభుత్వ ప్రకటనను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు